హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఒక అరగంట పాటు చెప్పుకుందాం. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేది అదే, చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. మీ ప్రతి లైక్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట. యూట్యూబ్ ఆల్గారిథం అలా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు. మెయిన్ కంటెంట్ వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం. హైదరాబాద్లో ఎవరైనా ఒక ఫ్లాట్ కొనాలి అనుకుంటే, ఒక ఇండివిజువల్ ఫ్లాట్, ఇది అపార్ట్మెంట్ కాదు, గ్రూప్ హౌస్ అనమాట. దీనిలో ఎల్బీ నగర్లో అందుబాటులో ఉన్నాయి. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఎస్విఎస్ లక్ష్మీ నిలయం అని ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉంది. 4 ఫ్లోర్స్, 4 అంతస్తుల బిల్డింగ్ ఇది. దీనిలో ఈచ్ ఫ్లోరు అమ్మకానికి ఉందన్నమాట. చూడడానికి లుక్ కూడా మీకు చూడొచ్చు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అది చాలా బాగుంది. లోపల కూడా మీకు ఫోటోలు చూపిస్తాను. ఇదిగోండి, ఇది బిల్డింగ్ లోపల ఇన్సైడ్. మన సబ్స్క్రైబరు, మనకు బాగా తెలిసిన వాళ్ళు, చాలా వాల్యుబుల్. ఇది కమర్షియల్ పర్పస్లో కాకుండా చాలా చాలా బాగా కట్టారనమాట. సో వీలైతే కావాలి, చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి. మీకు ఒక నెంబర్ ఇస్తాను, 9885261245. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చూడాల్సిన వాళ్ళు ఎవరైనా విజిట్కి వెళ్ళండి. ఇదిగోండి, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది, వాల్యుబుల్ ఉంటుంది. ప్లస్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్ ఏరియా, ఎల్బీ నగర్ దగ్గరలో అనమాట. 9885261245. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పేరు ఉమా మహేష్. ఈ బిల్డింగ్ గురించి అడిగి విజిట్ చేయండి. నచ్చితే తీసుకోండి. సో ఇక ఈనాడు పత్రికకు వెళ్ళిపోదాం. 1000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి అని ఈనాడులో ఒక ఇంపార్టెంట్ వార్త రాశారండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మద్యం స్కామ్ చేసి ఆ ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేశారంట. అంటే ఆధారాలు భవిష్యత్తులో ఎవరైనా వస్తే ఆధారాలు కూడా దొరకకుండా ధ్వంసం చేశారు. ఆ ఆధారాల మొత్తం విలువ 3.58 లక్షల జీబీల డేటా. వామ్మో, 1 జీబీ అంటే సుమారుగా ఒక సినిమా 2 జీబీ ఉంటుంది అనుకోవచ్చు. ఒక సినిమా ఫైలు 2 జీబీ ఉంటుంది, ఒక నార్మల్ హెచ్డి అయితే. లేదు హైలీ మంచి ప్రింట్, హై క్వాలిటీ ప్రింట్ అయితే 4K 8K ప్రింట్ అయితే మేబీ ఒక అరౌండ్ ఒక 5 to 6 జీబీ వరకు ఉంటుంది అనుకోవచ్చు. కానీ వీళ్ళు 3.58 లక్షల జీబీల డేటా అంటే సంవత్సరాల తరబడి మనం ఎదురుగా వీడియోలు పెట్టి చూసుకున్నా తరగదనమాట. మీరు అరగంట పాటు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో ఫైలు యాజ్ ఇట్ ఈజ్ నేను 8Kలో రికార్డ్ చేస్తాను కాబట్టి ఇది 12 జీబీ వస్తుంది ఈ అరగంట ఫైలు. దాన్ని నేను కంప్రెస్ చేసి రెండరింగ్ చేసి 2 జీబీకో 2.5 జీబీకో తీసుకొచ్చి అప్లోడ్ చేస్తాను. సో వీళ్ళు నాశనం చేసిన డేటా విలువ చూడండి, 3.58 లక్షలు. ఆ డేటా 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లకు సమానం. అంటే మద్యం కుంభకోణంలో అంత పెద్ద డేటా డిలీట్ చేశారనమాట. మద్యం కుంభకోణం ఆనవాళ్ళు కూడా దొరకకుండా పన్నాగు. సారీ, 2019 నుంచి 2024 ముందు, ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం, ఫారెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపివేత, దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు, వాటన్నింటినీ అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్, మొత్తం రికార్డు లభ్యమై ఉంటే మరిన్ని మూలాలు వెలుగులోకి. నూతన మద్యం విధానం ముసుగులో 1000 కోట్ల దోపిడీకి తెగబడ్డ వైకాపా మద్యం ముఠా, అందుకు సంబంధించిన కీలక ఆనవాళ్ళు, ఆధారాలేవి లభించకుండా పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది. 1, 2 కాదు, ఏకంగా 350 టెరాబైట్లు అంటే 3.58 లక్షల జీబీల డేటాను నామరూపాలు లేకుండా నాశనం చేసింది అని ఈనాడులో ఒక మద్యం స్కామ్లో రోజుకో కొత్త కోణాన్ని ఈనాడులో తీసుకొస్తున్నారు కదా. ఈరోజు ఈ కోణాన్ని రాశారు. ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఆ డేటాను ధ్వంసం చేశారు, సో ఆ డేటా విలువ ఎలా ఉంది, 27 సంవత్సరాల పాటు నిరంతరాయంగా చూడగలిగే వీడియోల డేటాకి సమానం. మీరు ఒక సినిమా చూస్తే 3 గంటలు చూస్తారు, లేదా 2.5 గంటలు. అలా 27 సంవత్సరాల పాటు నాన్ స్టాప్గా వీడియో వేసుకొని చూస్తే 27 సంవత్సరాలు మీరు కూర్చున్న కుర్చీ నుంచి లేకుండా ఆ వీడియో ఫైల్ సైజ్ ఎంత ఉంటుందో వాళ్ళు డిలీట్ చేసిన డేటా సైజ్ అంత ఉంటుంది అని రాశారు. ప్రాక్టికల్గా అందరికీ అర్థమయ్యేలా. సో ఇదే మద్యం కుంభకోణంలో ఆంధ్రజ్యోతిలో కూడా మరొకటి రాశారు. కిక్కుపై కట్టు కథలు అని
నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్కి ఆంధ్రజ్యోతిలో ఒక విరుగుడు వార్త రాశారు. స్కామే జరగలేదని బుకాయింపు. అసలు ప్రశ్నలకు జవాబు ఇవ్వని జగన్. జే బ్రాండ్లతో జనాన్ని బాధింది ఆయనే. ఇప్పుడున్న బ్రాండ్లపై నానా యాగి. అవన్నీ ప్రముఖ కంపెనీల ఉత్పత్తులే. రాజ్ కిషరెడ్డికి సంబంధమే లేదట. జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు స్వీకరించలేదు? కొన్ని డిస్టిలరీలకు మాత్రమే ఎక్కువ ఆర్డర్లు ఎందుకు వెళ్ళాయి? పాపులర్ బ్రాండ్లు ఎందుకు మాయమయ్యాయి? మాయదారి మందు ఎందుకు ప్రత్యక్షమైంది? తెలంగాణతో పోల్చితే ఏపీలో కొనుగోలు ధర ఎక్కువ ఉండడానికి కారణం ఏమిటి? ఆటోమేటిక్గా మద్యం ఆర్డర్లను పెట్టే సాఫ్ట్వేర్ తీసేసి మాన్యువల్ విధానం ఎందుకు తెచ్చారు? ఇవన్నీ కూడా అనుమానాలే. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది అనడానికి ఇవన్నీ అనుమానాలు, ఆధారాలు, ఆనవాళ్ళే. పిచ్చి పిచ్చి బ్రాండ్లు రావడం, రేట్లు పెరిగిపోవడం, క్వాలిటీ తగ్గిపోవడం, ఇంకా ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకోవడం, కొన్ని డిస్టిలరీస్కే ఎక్కువగా ఆర్డర్లు వెళ్ళడం, ఇవన్నీ అనుమానాలే. సో వీటికి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. అసలు మద్యం స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ మద్యంకి సంబంధం లేదు, సంబంధం లేని వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పారు. నిజంగా సంబంధం లేని వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈ మద్యం స్కామ్లో కొడాల నాని గారిని అరెస్ట్ చేసేయచ్చుగా, ఆయనకి సంబంధం లేదుగా, ఎక్కువ మాట్లాడతాడుగా, ఆయన అరెస్ట్ చేసేయచ్చుగా. నిజంగా మద్యం స్కామ్లో సంబంధం లేని వాళ్ళని అరెస్ట్ చేస్తే పేరు నానినో రోజానో అరెస్ట్ చేసేయచ్చుగా, వాళ్ళని చేయలేదుగా. నిజంగా సంబంధం లేని వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని కూడా చేసేస్తారుగా, వాళ్ళని చేయలే. మరీ సంబంధం లేని వాళ్ళని అరెస్ట్ చేయలే. ఎవరైతే మద్యం స్కామ్లో ఇంటర్నల్ వ్యవహారం నడిపించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారన్నమాట. అడ్డంగా అబద్ధాలు. భారతీ సిమెంట్స్లో బాలాజీ ఫుల్ టైం డైరెక్టర్ అయినా ఆయన ఎవరో తెలియనట్టు బిల్డప్. వర్షాకు 1,00,00,000 కోటి చొప్పున భూమి, అది తెలిసి ఇడ్లీ వడ అంటూ కబుర్లు. నాడు ఐఏఎస్ ఐపీఎస్లపై వేధింపులు, అవి మరిచి నేడు ఆవేదన, ఆక్రోశం. సో ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలను ఆంధ్రజ్యోతిలో దాని రివర్స్ ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది రాసుకొచ్చారనమాట. మా వాళ్ళంతా మంచోళ్ళు, మద్యం స్కామ్తో వాళ్ళకేం సంబంధం, అసలు కుంభకోణం ఎక్కడ జరిగింది, సాయిరెడ్డి చంద్రబాబుకు అమ్ముడుపోయాడు, వాసుదేవరెడ్డిని బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు, బాలాజీ గోవిందప్ప నా కోసం ఎందుకు పనిచేస్తారు, పిఎస్ఆర్ ధనుంజయ రెడ్డి మంచి అధికారులు, నేను ఇక్కడే ఉన్నా అరెస్ట్ చేసుకోవచ్చు, వెన్నుపోటు దూరంగా June 4 వైఎస్ జగన్. సో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ని ఆంధ్రజ్యోతిలో ఇలా రాశారు. ఇక సాక్షిలో అంటే తిరుగులేదు, మరి వాళ్ళ సొంత పత్రిక, వాళ్ళ యజమాని, వాళ్ళ పార్టీ, వాళ్ళ పేపరు, వాళ్ళ నాయకుడు అన్నప్పుడు మరి ఖచ్చితంగా ఇలాగే రాస్తారు. ఇదిగో మద్యం ముడుపుల డాన్ బాబే, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే లిక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు కుతంత్రం అని చెప్పి పెద్ద మొత్తం ఒక 1/2 పేజీ నింపేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం. కేబినెట్ కలుగప్పి మద్యంపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 3 చోట్ల ఫైల్పై చంద్రబాబు సంతకాలు. దీనివల్ల ఖజానాకు ఏటా 5,000 కోట్లకు పైగా నష్టం. ఆదాయానికి గండి కొట్టడంపై బాబు సర్కారును తప్పుపట్టిన కాగు. ప్రైవేట్ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా లూటి. ఎంఆర్పీ కంటే 20-30కి అధికంగా విక్రయాలు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గించి అలా తగ్గిన ఆదాయం చంద్రబాబు గజదొంగల ముఠా చేతుల్లోకి చేరింది అని చెప్పి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మొత్తాన్ని పరిచారు. నాకు తెలిసి ఇంకో 2-3 పేజీల్లో ఇదే వేసి ఉంటారు. లోపల పేజీల్లో కూడా చూద్దాం. ఆయన అరగంట మాట్లాడితే చాలు, వీళ్ళకి ఒక 4 పేజీలు వార్త అనమాట. ఎక్కడ ఏదో పేజీలో వేస్తారు, చూద్దాం ఏ పేజీలో వేశారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి అరగంట మాట్లాడితే చాలు, వీళ్ళకి మొత్తం పేజీలు వచ్చేసినట్టు. ఇక్కడ వేశారండి, ఇదిగో వేశారు, ఇదిగో చెప్పానా, మద్యం ముడుపులు డాన్ బాబే, దాన్ని కప్పుచ్చుకునేందుకే లిక్కర్, ఇదిగో ఫుల్ పేజీ, మొత్తం ఫుల్ పేజీ. నెక్స్ట్ పేజీలో కూడా వేసి ఉంటారే, వేశారు. రాష్ట్రం అతలాకుతలం, గజ దొంగల ముఠా దోపిడి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు, అప్పుల సామ్రాట్ చంద్రబాబు. చూసారా, ఆయన జస్ట్ ఒక అరగంట 40 నిమిషాలు మీడియా ప్రెస్ మీట్, పోనీ ఒక గంట అనుకుందాం. ఒక పేపర్లో 3 పేజీల్లో ఇంత భారీగా రాశారంటే పెట్టి పుట్టాలండి, ఎక్కడో మచ్చతో పుట్టాలండి. పాపం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడూ ఇంత, ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంత భారీగా వార్తలు రారు. అంతెందుకు నరేంద్ర మోదీ గారు ఆయన అంటే ప్రెస్ మీట్ పెట్టలే, అది వేరు. అట్లీస్ట్ ఆయన వీడియో సందేశం రిలీజ్ చేసిన ఎప్పుడూ కూడా ఇంత భారీగా పేజీలు పుంఖానికి పుంఖాలు వార్తలు రాలా. సొంత పత్రికలు ఉన్నాయి, ఇప్పుడు శివసేన పత్రిక కూడా సొంత పత్రిక ఉంది. అలా చాలామందికి సొంత పత్రికలు ఉన్నాయి. డిఎంకే స్టాలిన్ గారికి కూడా ఉంది. కానీ ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా పుంఖాలు రావు, పేజీలు రావు. కానీ పెట్టి పుట్టాలి, మచ్చతో పుట్టాలి అలా రావాలంటే. ఒక్క అరగంట ప్రెస్ మీట్ పెడితే పేజీలు వార్తలు, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫోటోలు, ఆ డైలాగులు, మామూలు కాదు. సరే, ఈ విషయం ఏంటి, వ్యవహారం ఏంటి మనం మొత్తం చెప్పుకున్నాం కానీ సరే పక్కన పెడదాం కాసేపు. ఇక మరో పెద్ద ఆయన వచ్చారు. నా రక్తనాళాల్లో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం. చెప్పండి,
చెప్పడానికి మీరున్నారు, వినడానికి జనం ఉన్నారు, రాయడానికి పేపర్లు ఉన్నాయి, నమ్మడానికి భక్తులు ఉన్నారు. సో వీళ్ళందరూ ఉంటానే ఉంటారు. కాబట్టి మీరు చెప్తూనే ఉంటారు, సినిమా డైలాగులు కొడతారు, సినిమాటిక్ సీన్స్ చూపిస్తారు, అవసరమైతే సినిమాలు తీస్తారు, రకరకాల కోణాల్లో సినిమాలు తీస్తారు, వెబ్ సిరీస్లు తీస్తారు. 2029 ఎన్నికల వరకు దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో అలా ప్రమోట్ చేస్తారు. అయిపోయింది. ఇంకా ఎమోషన్స్తో ఎందుకు డైలాగులు? ఓకే, పాకిస్తాన్ మీద మనం యుద్ధం గెలిచామో ఓడామో అనేది చెప్పడానికి అది మధ్యలో ఆపేశాం కాబట్టి, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి అది అక్కడితో ఆపేయాలి. ఇంకా మళ్ళీ మీటింగులకు వెళ్ళి అవే డైలాగులు, అవే యుద్ధానికి సంబంధించిన డైలాగులు, పాకిస్తాన్ని మోకాల మీద నిలబెట్టాము, పాకిస్తాన్ మీద గెలిచేసాము, పాకిస్తాన్ దళాలు మనకి కాళ్ళు పట్టుకున్నాయి, ఈ డైలాగులన్నీ వస్తాయన్నమాట. అయితే ఒకటి, దేశంలో మన దేశానికి ఎవరు శత్రువు? పాకిస్తాన్ శత్రువు. సో పాకిస్తాన్ని తిట్టినంతసేపు మనకి పండగే. అంటే మన సగటు భారతీయుడి ఆలోచన గురించి చెప్తున్నా. మనకు పాకిస్తాన్ శత్రువు, మనకు చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ శత్రువు. పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే కసితేరా కొట్టాలి, కసితేరా గెలవాలని కోరుకునే మనసులు మనవే, సగటు భారతీయులం మనం. సో మనకి పాకిస్తాన్తో యుద్ధం అంటే వాళ్ళ మీద ఒక బాంబు పడినా 10 బాంబులు వేసినంత ఆనందిస్తాం మనం, వాళ్ళలో ఒకరు చనిపోయినా 10 మంది చచ్చిపోయినంత ఆనందిస్తాం మనం. సో దాన్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో మన రాజకీయ నాయకులు దిట్ట, దట్టు నరేంద్ర మోదీ గారు లాంటి వాళ్ళు ఇంకా దిట్ట అనమాట. సో ఇప్పుడు అదే జరుగుతోంది. అయిపోయింది, యుద్ధం అయిపోయింది, దాదాపుగా 10 రోజులు అయింది, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నారు. సో ఇప్పుడు దాని మీద డైలాగులు, నా రక్తనాళాల్లో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం అంట. ఇలాంటి డైలాగులు బోల్డ్ వస్తాయిలే. సింధూరం గన్ పౌడర్గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తన రక్తనాళాల్లో ప్రవహిస్తున్నది రుధిరం కాదు సింధూరం అని భావోద్వేగంగా తెలిపారు. ఆయన భావోద్వేగంగా తెలుపుతారు, మీరు మరింత భావోద్వేగాన్ని అద్ది మరీ రాస్తారు. పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. పహల్గాం ముష్కర్ దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా 22 నిమిషాల్లో 9 భారీ ఉగ్ర స్థానాలను నేలమట్టం చేశామని వెల్లడించారు. సో ఇదనమాట నరేంద్ర మోదీ గారి మీటింగ్. ఈవెన్ అది ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. పాక్ను మోకాళ్ళపై కూర్చోబెట్టాం, ఇక ప్రతి ఉగ్రదాడికి మూల్యం చెల్లించక తప్పదు, నా ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు సింధూరం గన్ పౌడర్గా మారితే ఏమవుతుందో మన శత్రువులు ప్రత్యక్షంగా చూశారు. రహీం ఖాన్ ఎయిర్ బేస్ ఇంకా ఐసీయూలోనే. రాజస్థాన్ బికనీర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి బహిరంగ సభ. అదన్నమాట సంగతి. అరెస్ట్ చేస్తారా? నేను ఎక్కడే విజయవాడలో ఉన్నా, రండి. మద్యం దస్త్రాలపై నా సంతకం ఒకటైనా చూపించగలరా? మాజీ సీఎం వైఎస్ జగన్ సవాల్. చంద్రబాబు మద్యం కుంభకోణం కేసులో బెయిల్పై ఉన్నారు. ఆ కేసును నీరుగార్చేందుకే మాపై కేసు పెట్టారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులన్న జగన్. మద్యం కుంభకోణంలో మీ పాత్రపై విచారణ ఎందుకు కోరడం లేదు? అసెంబ్లీకి వెళ్ళి అడగరెందుకు? మీ హయాంలో డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవు? జగన్ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యలు. ఆ ప్రశ్నలకు సమాధానం ఉండదండి. ఆ ప్రశ్నలు ఎవరైనా అడిగితే మీరు టీడీపీ వాళ్ళనో టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నారనో చెప్తారు తప్ప సమాధానం చెప్పరు. కరెక్ట్గా ఒక 5 ప్రశ్నలు. డిజిటల్ పేమెంట్లు ఎందుకు యాక్సెప్ట్ చేయాల? పిచ్చి బ్రాండ్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? నాణ్యత తగ్గి రేటు ఎందుకు పెంచారు? కొన్ని డిస్టిలరీస్కే పర్టికులర్గా ఎందుకు ఆర్డర్లు ఇచ్చారు? ఇవన్నీ ఉంటాయి కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానం చెప్పరు. వాటికి సమాధానం చెప్పలేక ఎదురుదాడులే చేస్తారనమాట. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత ఆర్థిక సాయం కోరేందుకు, పెట్టుబడులు తెచ్చేందుకు ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు 7 కేంద్ర మంత్రులతో భేటీ నేడు. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో 7 కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారంట. ఇందులో నిన్న సోషల్ మీడియాలో ఒక వార్త గుప్పమంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారంటే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద అమిత్ షా గారికి చర్చించి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి ఏమైనా చర్చిస్తారేమో అని నిన్న సోషల్ మీడియాలో కాస్త విపరీతంగా చర్చ జరుగుతుంది. దానిలో వాస్తవాలు ఏంటో తెలుసుకొని ఒక వీడియో చేద్దాం. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు హోంమంత్రి అమిత్ షాతో సహా 7 కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం 10 గంటలకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, 12 గంటలకు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, 1 గంట కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్,
3 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 4 గంటలకు అమిత్ షా, రాత్రి 9 గంటలకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవులను సీఎం చంద్రబాబు కలుస్తారంటండి. ఇక కీర్తి చక్ర రామ్గోపాల్ నాయుడు ధైర్య సాహసాలతో ఉగ్రవాదులను మట్టుపెట్టిన సిక్కోలు వాసి ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం ప్రదానం. సూపర్. విశాఖలో యువతకు కరోనా, నిలకడగా ఆమె ఆరోగ్యం, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. విశాఖపట్నంలో కోవిడ్ కేసు నమోదైంది. సో కోవిడ్ కొత్తగా కేసులు వస్తున్నాయి. ఈ వేరియేషన్ ఏంటో మరి, కొత్త కేసులు అయితే వస్తున్నాయి. ఒక మంత్రి గారి ఓఎస్డీకి కూడా వచ్చింది. నిన్నగా మొన్న ఏదో పని మీద ఫోన్ చేసినప్పుడు కోవిడ్ వచ్చింది, హైదరాబాద్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పారనమాట. సో అలా చాలామందికి వస్తుంది. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. విశాఖపట్నంలో కోవిడ్ కేసు నమోదైంది. నగరంలోని మద్దిలపాలెంకి చెందిన 23 ఏళ్ల యువతి కార్పొరేట్ ఆసుపత్రిలో 4 రోజుల కిందట జ్వరంతో చేరినప్పుడు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్లోని పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారంట. సో పెద్ద డేంజర్ అయితే కాదు, కానీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే మంచిది. కరోనా విషయంలో మొదటి నుంచి 2020 నుంచి అనుకుంటుంది అదే, ప్రాణాంతకం కాదు. అలాగని అశ్రద్ధ నిర్లక్ష్యం చేయాల్సింది కాదు. ఎవరికి ఏ విధంగా ప్రభావం చూపిస్తుందనే చెప్పలేం. కొంతమందికి అప్పట్లోనే ఫస్ట్ వేరియంట్ వచ్చినప్పుడే, ఫస్ట్ కరోనా 2020లో వచ్చినప్పుడే కొంతమందికి వచ్చినట్టు కూడా తెలియకుండా పోయింది. కొంతమందికి స్మెల్ పోయింది కదా, కొంతమందికి ఫీవర్ వచ్చింది, కొంతమందికి దగ్గు జలుబు వచ్చాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన లక్షణాలు బయటపడ్డాయి. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిదన్నమాట. ఐక్యతతో అభివృద్ధి సాధిద్దాం, మన ఊరు మాటమంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావాల్సిన ప్రగతికి 15 కోట్లు మంజూరు, పంచాయతీ ప్రజలతో వర్చువల్గా సమావేశం. ఇది ఒక మంచి ప్రయోగం అండి. పవన్తో మాట్లాడడానికి టెక్కలి భవానీ థియేటర్కు వచ్చిన రావాల్సిన ప్రజలు గ్రామస్తులు చెబుతున్న సమస్యలను నోట్ చేసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో వాళ్ళతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆ గ్రామస్తులందరితో ఇప్పుడు ఆ గ్రామానికి ఆయన వెళ్ళి మాట్లాడితే కొంత సెక్యూరిటీ ఇష్యూస్ అది ఇది రావచ్చు, కానీ ఆయన వర్చువల్గా ఇంటరాక్ట్ అయ్యారు. తెర మీద ఆయన కనిపించారు, ఎదురుగా గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్న సమస్యలను ఆయన నోట్ చేసుకున్నారనమాట. ఇది సంగతి. కార్టూన్ చూడండి, థియేటర్ వేదికగా పవన్ ముఖాముఖి. మీరు సినిమా చూపిస్తా అంటుంటే వాళ్ళు థియేటర్లో అభివృద్ధి సినిమా చూపిస్తున్నారు సార్ అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అసిస్టెంట్ చెప్పాడంట. థియేటర్లో అభివృద్ధి సినిమా చూపిస్తున్నారు సార్ వాళ్ళని. ఐక్యతతో అభివృద్ధి సాధిద్దాం, మన ఊరు మాటమంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఓకే. డిజిటల్ విధానంలో స్త్రీనిధి చెల్లింపులు, మంత్రి కొండపల్లి. అన్ని హద్దులు మీరుతున్న ఈడీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ప్రాంగణంలో సోదాలు ఎలా చేస్తారు. తమిళనాడు ప్రభుత్వ టెస్మాక్పై మనీ లాండరింగ్ దర్యాప్తు నిలిపివేత. కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసు జారీ. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద దాడులు ఎలా చేస్తారని నిలదీసింది. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిగా విఘాతం కలిగిస్తోందని, ఈడీ అన్ని హద్దులు దాటుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న దేశవ్యాప్తంగా ఈ న్యూస్ ఒకటి హైలైట్ అయింది. ఈడీ హద్దులు మీరి అన్నింటిలోకి వెళ్ళిపోతుంది అని. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మీద ఈడీ దర్యాప్తు కొంచెం ఆశ్చర్యకరమే కదా. రాజకీయ కక్ష సాధింపు. ఇప్పటికే ఈడీని, సిబిఐని రాజకీయ కక్ష సాధింపు వాడుకుంటున్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన సుప్రీంకోర్టు చెప్పిన ఈ కామెంట్ మాత్రం వాల్యుబుల్. రాష్ట్రానికి 4 టీఎంసీలు నీటిని కేటాయిస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం. పజిల్స్తో మెదడు చురుకుదనం. చెస్ గ్రాండ్ మాస్టర్ అక్కా తమ్ముళ్ళు వైశాలి, ప్రజ్ఞానంద. క్యూఆర్ కోడ్తో ఎడ్యూ గేమ్స్ను ప్రవేశపెట్టిన క్లాస్మేట్స్. అరేబియాలో వాయుగుండం, బంగాళాఖాతంలో అల్పపీడనం. 26, 27 తేదీల్లో రాష్ట్రానికి భారీ వర్ష సూచన అంట. 26, 27 తేదీల్లో. పాపం 27వ తేదీ నుంచి మహానాడు ఉంది, ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. ఇక శాస్త్రీయ విధానంలో పంటల సాగు ప్రణాళిక. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ ఒడిదుడుకులను అధిగమించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. వ్యవసాయ రంగ అంశాలపై సబ్ కమిటీతో టెలికాన్ఫరెన్స్. పొగాకు, కోకో, మామిడి రైతుల సమస్యలపై చర్చ. పంటల సాగు ప్రణాళిక శాస్త్రీయ విధానంలో రూపొందించాలని, దిగుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ ఒడిదుడుకులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆర్టీజీఎస్ వ్యవసాయ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తర్వాత బియ్యం కార్డుల్లో మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియ. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు, గడువేమీ లేదు. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే నిత్యావసరాలు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. సో ఈ రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు నిరంతరం జరుగుతాయి. ఏదో ఇప్పుడు డెడ్ లైన్ అంటూ ఏమీ లేదు, కాబట్టి ఎవరు కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు అని చెప్పి మంత్రి గారు చెప్పారు.
తర్వాత తెలంగాణ సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ పేరిట మోసాలు, ఏపీ యువకుడి అరెస్టు, రిమాండ్. బోడమూరు నాగరాజు పెద్ద పెద్ద కంపెనీలకు ఆర్థిక సాయం కావాలని మెయిల్స్ అండ్ వాట్సాప్ మెసేజ్లు పంపించాడంట. సో కొంతమందికి అనుమానం వచ్చి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతని వ్యవహారం బయటకు వచ్చింది. పొంగనూరు నియోజకవర్గంలో 6 మండలాలు అన్నమయ్య జిల్లా పరిధిలోకి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ. అటవీ భూములు ఆక్రమిస్తున్నారు, కొత్త అడవులు సృష్టించాలి. జిల్లాకు జైవవైవిధ్య పార్కు, ప్రతి గ్రామంలో పల్లెవనం, చెట్లు తొలగించడం కాదు నాటడం నేర్చుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంతా ఇచ్చారు ఈనాడులో. ఇక సాక్షిలో చూసుకుంటే ఇదంతా సాక్షి ఇంకా ఈరోజు తిరుగులేదు. సాక్షి ఈరోజు అంత ఇదే, బరి తెగించి హద్దులన్నీ దాటుతోంది, ఈడీ తీరును తోర్పారబట్టిన సర్వోన్నత న్యాయస్థానం చెప్పుకున్నాం కదా. ఇక కొత్త ఉద్యోగాలు దేవుడు అరుగు, ఉన్న ఊస్టింగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని తొలగించేందుకు చంద్రబాబు పవన్ కుట్ర. మమ్మల్ని తొలగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎండియు ఆపరేటర్ల నిరసన గలం. రేషన్ వాహనాల వల్ల ఈ వాహనాలు తీసుకురావడమే ఒక పెద్ద విరుద్ధం, తప్పు, వేల కోట్ల వృధా. వాళ్ళవి వైసీపీ హయాంలో సృష్టించిన ఉద్యోగాలు కాబట్టి అవి తీసేయడంలో తప్పేమీ లేదు అనేది చాలామంది అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంటింటికి రేషన్ డెలివరీ ఇవ్వలేదు. సాగు ప్రణాళికపై దృష్టి పెట్టాలి. మందుగుండైన సింధూరం, ఆపరేషన్ సింధూర్తో పాక్ను మోకాలపై కూర్చోబెట్టాం. ఓకే. తిరుమలలో మరో అపచారం, ఇది ఒకటి కొంచెం వ్యాలిడ్ పాయింట్ అండి. కళ్యాణ వేదిక వద్ద నమాజ్ చేసిన వ్యక్తి షాక్కు గురైన శ్రీవారి భక్తులు, టీటీడీ వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ మండిపాడు. నిందితుడు తమిళనాడు వాహనంలో వచ్చినట్టు గుర్తింపు. ఏ వాహనంలో వస్తే ఏంటండి, పైకి ఎలా వచ్చాడు? అన్యమతస్థుడు కదా, పైకి ఎలా వచ్చాడు ఆయన? అలిపిరి టోల్గేట్ దాటుకొని, విజిలెన్స్ తనిఖీలు దాటుకొని, సెక్యూరిటీ చెక్స్ దాటుకొని, పాప వినాశనం వరకు ఆయన వచ్చాడంటే అన్యమతస్థుడు. మరి ఇక్కడ భద్రతా వైఫల్యం అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది తిరుమలలో. ఈ మధ్య ఈ కొన్ని నెలలుగా జరుగుతున్న ఘటనలో, గత నెలలో కూడా అంతే కదా, ఒక అన్యమతస్థుడు బండి మీద అలిపిరి టోల్గేట్ చెక్ పోస్ట్ దాటుకొని బండి మీద కొండ మీదకి వెళ్ళిపోయాడు కదా, హల్చల్ చేశాడు, గుర్తుంది కదా. అలాగే ఈ మధ్య డ్రోన్ ఒకటి తిరిగింది. ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి తిరుమలలో. ఇక 16 ఏళ్ల తర్వాత ముందస్తు పలకరింపు. 3 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి, 26 రాయలసీమలోకి ఋతుపవనాలు, 29 నాటికి రాష్ట్రమంతటా విస్తరించే సూచనలు. సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం. ఇక్కడ నైరుతి ఋతుపవనాలేమో 26వ తేదీన వచ్చేస్తున్నాయి. ఇంకా ఎండలు పూర్తిగా ముదరలేదు, రోహిణి కార్తె రాలేదు. సో ఈ సంవత్సరం ఎండాకాలంలో ఎండల కంటే వర్షాలే డామినేట్ చేశాయి అన్నమాట. నిజంగా వేసవిలో ఎండల కంటే వర్షాలు డామినేట్ చేశాయి. గత 10 రోజుల నుంచి ప్రతిరోజు సాయంత్రం వర్షం పడుతూనే ఉంది, సాయంత్రం కానీ నైట్ కానీ. ఇప్పుడు ఇంకా 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయంట. ఇక మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్లే చేస్తున్న కామెంట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేవి. బండారు సత్యనారాయణమూర్తి గారు సీనియర్ మాజీ మంత్రి ప్లస్ సీనియర్ ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను, నేను అభివృద్ధి చేయలేకపోతున్నానని చెప్పి ఆయన చెప్పారు. అలాగే జ్యోతుల్ నెహ్రూ గారు, ఆయన కూడా సీనియర్, ఆయన కూడా అంతే. అప్పట్లో మనం తెలివిగా రాజకీయం చేసి మన పార్టీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను రాష్ట్రంలో నిర్వీర్యం చేసేసాం. ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తుతో టీడీపీ నిర్వీర్యం అయిపోతుంది. దీనిని అధిష్టానం గుర్తించకపోతే టీడీపీ పరిస్థితి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల మాదిరిగా తయారవుతుందని చెప్పి సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పారు. అలాగే పద్ధతి మార్చుకో లేకపోతే నేనే రంగంలోకి దిగుతా అని చెప్పి మంత్రి టీజీ భరత్ మీద ఈ కేఈ ప్రభాకర్ గారు హెచ్చరించారనమాట. ఇట్లా కొన్ని అంశాలు సాక్షికి స్టఫ్గా దొరికాయి. ఆల్మోస్ట్ ఎమ్మెల్యేల్లో కూడా ఇన్నాళ్ళు కార్యకర్తలోనే అసంతృప్తి ఉందేమో అనుకున్నాం, కానీ ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తి ఉంది అని ఈ కామెంట్ల ద్వారా తెలుసుకోవచ్చు మనం. మహానాడు వేదికగా చాలామంది మాట్లాడుతున్నారు అన్నమాట. బరి తెగింపు హద్దులను దాటుతోంది. సీఎం హెలికాప్టర్ విమాన అద్దెలకు 19.12 కోట్లు. బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లు జాకెట్ల కొనుగోలుకు 99.83 లక్షలు. కుట్రపూరితంగా మద్యం కేసు పెట్టి అక్రమ కేసులు. సిట్ కస్టడీ పిటిషన్పై డిఫెన్స్ న్యాయవాది. బెయిల్ ఇస్తే సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారో చెప్పండి, దర్యాప్తునికి ఏ విధంగా ఆటంకం కలిగిస్తారు. పిఎస్ఆర్పై జత్వానీ కేసులో సిఐడికి హైకోర్టు ఆదేశం. ఆయన దర్యాప్తును ప్రభావితం చేస్తాడని చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఆయనకున్న నెట్వర్కింగ్, ఆయనకున్న పరిచయాలు. కోర్టులకు కొన్ని డౌట్లు వస్తాయి, కోర్టులు అన్నాక అడుగుతూ ఉంటాయి ఆ విచారణ సందర్భంగా. దాన్నే హైలైట్ చేసి రాయడం ఏంటో వీళ్ళు.
పన్ను వసూలులో వెనకబడితే ప్రాధాన్యం లేని చోటుకే. పారిశుధ్యం, తాగునీరు. ఓకే. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం పవన్ కళ్యాణ్. ఊరి కోసం మాట మంచి వర్చువల్ కార్యక్రమానికి ముందే స్క్రిప్టు, ఎవరిని అనుమతించాలో, ఏం మాట్లాడాలో ముందే రిహార్సల్. అవన్నీ వైసీపీకి అలవాటు. ఐపాక్ వాళ్ళు ఇస్తుంటారు ఆ ట్రైనింగ్. పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి అలవాట్లలో ఉండకపోవచ్చు బహుశా. సరే, ఇది పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో ఈ రెండు చెప్పుకున్నాం కదా. కిక్కుపై కట్టుకథలు అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు ఆంధ్రజ్యోతిలో. కిక్కుపై కట్టుకథలు అంట. ఇక మద్యంలో మరో లీల. కాఫీ షాప్ వర్కర్ లిక్కర్ కథ ఇది. 32,000 జీతం, 459 కోట్ల అక్రమార్జన. అందులో అత్యధికం నాటి ప్రభుత్వ పెద్దలకే. ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా మద్యం మాఫియాలో. లీలా డిస్టిలరీలో చేరి ఏపీ ఇన్ఛార్జిగా ఎదిగి మాఫియా అండతో చెత్త బ్రాండ్ల అమ్మకాలు. ప్రభుత్వం మారగానే పరార్, గాలిస్తున్న చిట్టు. ఒక కాఫీ షాపులో 32,000 జీతానికి పనిచేసే యువకుడు 5 ఏళ్లలో ఏకంగా 459 కోట్లు సంపాదించాడు. ఇది కళ, సినిమా కథ అనుకుంటున్నారా? అవేవి కాదు. జగన్ హయాంలో జరిగిన మద్యం లీలల్లో ఇదొకటి. బాగా నడిచే లీలా డిస్టిలరీస్ను నాడు చెరబట్టారు. ఆ తర్వాత తమ చెత్త బ్రాండ్ల ఉత్పత్తులకు దాన్ని కేర్ ఆఫ్గా మార్చారు. ఆ డిస్టిలరీస్ ఏపీ ఇన్ఛార్జిగా కాఫీ షాప్ వర్కర్ను నియమించారు. అతని పేరే పురుషోత్తం వరుణ్ కుమార్. ప్రస్తుతం అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అది ఒక డిస్టిలరీని వీళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకొని దానిలో చెత్త బ్రాండ్లన్నీ తయారు చేసి దానికి బోల్డ్ ఆర్డర్లు ఇచ్చారనమాట. ఇక హస్తన చేరిన చంద్రబాబు లిక్కర్ సిరీస్పై జగన్కు భయం పట్టుకుంది. ఇక బీజేపీపై 2 నిమిషాల బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు కవిత 7 పేజీలు లేఖ రాశారు. దీని మీద నేను సెపరేట్ వీడియో చేయాల్సి ఉంది. నిన్న సాయంత్రమే చేయాల్సి ఉంది, మిస్ అయ్యాము. కొంచెం డీటెయిల్డ్గా ఆమె లేఖ ఉద్దేశం ఏంటి, ఆమె లేఖ వలన కేసీఆర్ కుటుంబంలో చీలుకొచ్చే అవకాశం, అలాగే టీఆర్ఎస్ పార్టీలో చీలుకొచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, ఆమె ఏం రాశారో అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. తర్వాత తెలుగు మేజర్కు కీర్తి చక్ర అని ఇచ్చారు. అలాగే ఐటీ ఇలాకాలో బ్యూటీల తడాఖా. శిల్పారామంలో ప్రపంచ సుందర పోటీదారుల ఆటాపాట. టాలెంట్ ఫినాలలో 24 మంది ఫైనలిస్టుల పోటీ. ఢోల్ బాజే పాటకు ఆకట్టుకున్న నందిని గుప్తా నృత్యం. రాను ముంబైకి రాను పాటకు నైజీరియా భామ స్టెప్పులు. తర్వాత ఇది మొదటి అడుగే. ప్రతి జిల్లాలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఆంధ్రజ్యోతి, ఈడీ. ఓకే. శ్రీశైలం జలాశయం సమీపాన మరో జల విద్యుత్ కేంద్రం. ఎఫ్రాన్ వద్ద కడితే ప్లంజ్ పూల్ ముప్పు ఉండదు. సిడబ్ల్యూఆర్ఎస్ శాస్త్రవేత్తల సూచన. ఓకే. అన్ని హద్దులు దాటేశారు. తక్షణమే దర్యాప్తును నిలిపివేయండి. కొంతమంది చేసిన ఉల్లంఘనకు సంస్థల. ఇది తమిళనాడు మీద ఈడీ. ఓకే. సద్గురు ధ్యానంతో చలాకీ మెదడు. కొడాలి నానిపై లుక్అవుట్ నోటీసులు. ఎయిర్పోర్ట్లు, వాడరేవులకు ఆన్లైన్లో అలర్ట్. సో కొడాలి నాని గారు అమెరికా వెళ్ళిపోతారనే వార్తల నేపథ్యంలో అతని మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేశారన్నమాట. అతను వెళ్లకుండా. ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశాలు. సో ఆంధ్రప్రభలో చూసుకుంటే అమెరికా నుంచి వస్తున్నారు ఆవిష్కర్తలకు రెడ్ కార్పెట్. మేధావులు, సంపద సృష్టికర్తలను ఆహ్వానించి అవకాశాలు కల్పించండి. ట్రంప్ వెళ్ళగొడుతున్నాడు, ఇదే సరైన సమయం. ముందుగా మేల్కొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు. విదేశీ మేధావులకు మ్యాక్రాన్ బహిరంగ ఆహ్వానం. అదే బాటలో యూరోపియన్ దేశాలు. తాజా ప్రణాళికలతో భారత్ సిద్ధం కావాలని నిపుణుల సూచన. సో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పిచ్చి నిర్ణయాలతో కొంతమంది విదేశీయులను వెళ్ళగొడుతున్నాడు కాబట్టి అక్కడ నుంచి నిపుణులు, మేధావులు ఆ దేశం నుంచి బయటకు వచ్చేస్తే ఆహ్వానం పలకడానికి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయని ఒక ఆసక్తికరమైన వార్తను రాశారు. ఇక పాక్ గుర్తు చేస్తున్నా, మోదీ ఇక్కడ, నా మైండ్ కూల్, బ్లడ్ హీట్ డైలాగ్. హస్తిన్లో సీఎం ప్రాజెక్టులపై ఫాలో అప్. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, కీలక అంశాలపై చర్చలు. ఇది చెప్పుకున్నాము. తర్వాత కొత్త దళపతి కావాలను. మావోల కొత్త సారథి కోసం అన్వేషణ. పలువురు పేర్లను పరిశీలిస్తున్న కేంద్ర కమిటీ. ఎన్కౌంటర్ తర్వాత మావోల అప్రమత్తం. 1-2 రోజుల్లో కీలక భేటీ నిర్ణయం. న్యాయ విచారణకు ఉద్యమ నేతల డిమాండ్. తిప్పటి తిరుపతిరావు, మల్లోజు వేణుగోపాలరావు వీళ్ళిద్దరిలో ఒకరు కేంద్ర కమిటీ దళపతి అయ్యే అవకాశం ఉంది అని రాశారండి. కొంచెం మావోలకైతే ఒక పెద్ద ఎదురుదెబ్బ. కేశవరావు మరణం మాత్రం దాని నుంచి తేరుకోలేకపోతున్నారు. అప్పుడే మార్కెట్ చూడండి. ఖరీఫ్ సాగును ప్లాన్ చేయండి. పంటల వారీగా దృష్టి పెట్టండి. ఈ ఏడాది బర్లీ పొగాకు క్రాప్ హాలిడే ఇవ్వండి. మిడ్ డే మీల్స్, టీటీడీ ప్రసాదంగా మ్యాంగో జ్యూస్. రైతాంగ సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తా. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు. ట్రంప్ తీరు భారత్కు చేటు. మోదీ ఆశల్ని అడియాసలు చేస్తున్న అగ్రరాజ్యాధినేత. జిహాదిస్ట్ గ్రూపులతో ట్రంప్ చట్టబెట్టాలు. భారత్ ప్రయోజనాలకు ముప్పుగా అడుగులు. కాశ్మీర్పై మధ్యవర్తిత్వానికి తహతహ. పాకిస్తాన్ మీద అప్రకటిత ప్రేమానురాగాలు. భారత్ను వ్యతిరేకించే శక్తులతో దోస్తానా. నిజమే,
ఒక రకంగా యుద్ధం మధ్యలో ఆపడం వెనక కూడా భారత్ మీద అక్కసు ఉంది అనేది కొంత బయటకు వస్తుంది. ఇది అంతర్జాతీయ అంశాలను కొంచెం స్టడీ చేసి పెద్దలు ఎవరితో అయినా మాట్లాడి చేద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ అంతర్జాతీయ రాజకీయ విధానం ఏమిటో అర్థం కాక భారతదేశం మల్లగొల్లాలు పడుతుంది. నిజానికి అతను మోదీ నా ఫ్రెండ్ అంటాడు, మాట్లాడడానికి మోదీ నా ఫ్రెండ్ అంటాడు, కానీ చేసేవన్నీ కూడా మన దేశానికి వ్యతిరేకంగానే, మన దేశానికి నష్టం కలిగించేవే చేస్తున్నాడు ఆయన. తర్వాత గోదావరి డెల్టాకు మహర్దశ ఈ ఏడాదికి 200 కోట్ల నిధులంట. కాలువలో ఆధునీకరణకు లైన్ క్లియరు, త్వరలో DRIP 2వ దశ పనులు, ధవళేశ్వరం సహా డ్యాముల భద్రతకు కార్యాచరణ. గోదావరి డెల్టా ఆధునీకరణకు 200 కోట్ల డబ్బులంట. పండగ పరివాహకంలో ఎమ్మెల్యేలకి. విశాఖలో తొలి కరోనా కేసు, కేసీఆర్కు కుమార్తె కవిత లేఖ, ఈడీకి సుప్రీంకోర్టు అక్షంతలు. నాకు తెలిసి మధ్యాహ్నానికల్లా ఆ లేఖ నేను రాయలేదు, ఎవరో సోషల్ మీడియాలో సృష్టించారు, అది ఫేక్ అని చెప్పి ఆమె ప్రకటిస్తారేమో, వక్రీకరించారనో ఏదో ఒకటి చెప్తారేమో. సో ఇవి ఆంధ్రప్రభలో అంశాలు పక్కన పెట్టేస్తే, ఇది నేను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒక గ్రూప్ హౌస్లో ఫ్లాట్ ఇల్లు ఏమైనా కొనాలి అనుకునే వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, లేదంటే అక్కడ స్థిరపడిన వాళ్ళు, సెటిలర్స్ ఎవరైనా సరే, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, ఉండడానికి కావచ్చు, కన్స్ట్రక్షన్ అయితే బాగుంటుంది, కాంటాక్ట్ అవ్వండి. 9885261245 ఫోన్ నెంబరు. సో ఈనాడులో కూడా ఒక్కసారి నేషనల్ అంశాలు చూసి ముగిద్దాం. కాల్పుల్లో 2 ఇజ్రాయేల్ దౌత్యవేత్తల మృతి, వాషింగ్టన్లో దుశ్చర్య. వక్ఫ్ కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్. వక్ఫ్ సవరణ బిల్లు 2025ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. 3 అంశాలపై మధ్యంతర ఉపశమన ఉత్తర్వులకు సంబంధించి తీర్పును ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ రిజర్వ్ చేశారండి ఒక వారం రోజులు. ఇక బెయిల్పై విచారణకు 27 వాయిదాల. అలహాబాద్ హైకోర్టుపై సుప్రీం అసంతృప్తి. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో సిబిఐ నమోదు చేసిన కేసులో నిందితుడి బెయిల్ దరఖాస్తుపై విచారణకు అలహాబాద్ హైకోర్టు 27 సార్లు వాయిదా వేయడంపై సుప్రీంకోర్టు గురువారం అసంతృప్తి వ్యక్తం చేసింది. అణు చర్చలు విఫలమైతే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య 5వ రౌండ్ చర్చలు శుక్రవారం రోమ్లో ప్రారంభం కానున్న వేళ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయనుందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉపాధి కోల్పోయి పహల్గాం ఉసూరు. పర్యాటకులపై ఉగ్రదాడికి 1 నెల రోజులు పూర్తి. పహల్గాంలో ఉగ్రదాడి జరిగి 1 నెల రోజులైంది. అప్పటి నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు ఎవరు వెళ్ళట్లా. అంతకుముందు రోజు వేలాది మంది పర్యాటకులతో కలకల్లాడేది ఈ ప్రాంతం. ఇప్పుడు నిర్మానుష్యంగా ఉందన్నమాట. ఐరాసాలో భారత్ తేనీటి విందు. మత గురువులపై లైంగిక దాడులు, బాధితులకు పరిహారంగా $18 కోట్ల. గోల్డెన్ డోమ్లో చేరేందుకు చర్చిస్తున్నాం. కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడి. సో ఇవన్నీ 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.